ఎట్లా కొడుకుల్ని కన్నావో ఆ కొడుకుల పేరంట, ఒకని పేరు బుద్ధి అంట, ఒకని పేరు మనసు అంట. ఆ బుద్ధి అనేవాడు మేలురొంత, కనీసం ఏది చెయ్యాలి ఏం చేయకూడదని ఆలోచిస్తాడు. కానీ ఆ మనసు అనేవాడిని కన్నావే నువ్వు, వాడికి దరిద్రం అంతా వాని దగ్గరే ఉంది, ఏది ఆలోచించాడు. దానికి తోడు వెంటనే ఏదైనా కావాలి అని అంటే ఆ చెల్లెళ్ళు సర్పాలు లాంటి వాళ్ళు ఉన్నారు. సిస్టర్స్ వారికి ఎట్లున్నారు, కనిపించిందేలా కావాలంటారు. కళ్ళు గాజులను చూస్తానే కావాల. పక్కకు పోయి వాళ్ళు సినిమాకి పోతారంట, నేను పోతా, కళ్ళేమో గాజులు అడుగుతాయి, చెవులు నోరు అనే సిస్టర్స్ ఏమడుగుతాయి, సినిమా అడుగుతాయి. అంటే మనం ఇక్కడ గమనించవలసింది ఏమంటే, ఈ ఇంద్రియాలు అనేటివి పాముల్లాంటివి. నీ ఇంద్రియాలు ఎప్పుడైనా నిన్నేమైనా డివైడ్ చేసినాయా? నా ఇంద్రియాలు నన్ను చాలాసార్లు డిస్ట్రాక్ట్ చేసినాయి సార్. ఒక ఉదాహరణ చెప్పు. ఆ ఇంద్రియాలలో ఏ ఇంద్రియం నిన్ను ఫస్ట్ డిస్టర్బ్ చేసింది? కళ్ళు. ఏం చూసింటే డిస్టర్బ్ అయినావు? నేను శ్రద్ధగా చదువుకునేటప్పుడు ఫస్ట్ నా పక్కన ఉన్న వాళ్ళు మొబైల్ చూస్తుంటే చెవు అనే ఇంద్రియం విని అది మనస్సుకు చెప్పి కళ్ళ ద్వారా చెప్పింది మనసుకి, వాళ్ళు చదువుకోకుండా మొబైల్ చూస్తున్నారు, నువ్వు చూడని చెప్పింది. వెరీ గుడ్. అది ఎవరికి చెప్పింది? కళ్ళకు చెప్పింది. ఫస్ట్ కళ్ళకు చెప్పింది. కళ్ళు చెప్పిన తర్వాత కళ్ళు మరీ మనసుకు చెప్పి, ఇతను లేవట్లేదు, మీరు చర్మానికి చెప్పి పుస్తకాలను ఎత్తిపెట్టించి మొబైల్ని చూడమని చెప్పండి. వెరీ గుడ్. చదవాలనే శ్రద్ధ పోయి ఇంకొక దాని మీద ఆలోచన వెళ్ళింది. అట్లాంటివి ఏమన్నా జరిగినాయా నీకు? జరిగినాయి. ఏం జరిగినాయి? ఇంట్లో వాళ్ళు వస్తువు తెమ్మని పంపించినప్పుడు నా ముక్కు అనే ఇంద్రియం ఇంకో వాసని చూసి నేను కొనాల్సిన దానికన్నా వేరేది కొనిచ్చి నన్ను ఇంట్లో వాళ్ళతో తిట్టింది. అవునా? ఓకే, వెరీ గుడ్. సో అంటే ఇప్పుడు దొంగలు ఎవరు మనకి? మన ఇంద్రియాలు. ఎవరు మన దొంగలు? డాను ఎవరు? మనసు డాను, ముక్కు కళ్ళు ఇంద్రియాలు దొంగలు. వెరీ గుడ్.